అందరికీ నమస్కారం. నిన్నగాక మొన్న కావలి శాసనసభ్యులు కావ్య మేడం గారు అలియాస్ కావ్య కృష్ణ గారు మా నాయకుల మీద సభ్య సమాజం తలదించుకునే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తుందో అందులో భాగంగా మా నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి తర్వాత ప్రసన్న అన్న తర్వాత టార్గెట్ చేసింది కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి పైన. ఆయన మీద అక్రమ కేసులు బనాయిస్తే జిల్లా అధ్యక్ష బాధ్యతగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు వారి ప్రాంతానికి కావలికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి నాయకులకు కావచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, శ్రేణులకి కావచ్చు వారికి భరోసా కల్పించి వారు చేసినటువంటి అక్రమాలని ఎండగట్టి ప్రజలకి ఏదైతే మాజీ ఎమ్మెల్యే గారి మీద పెట్టిన కేసుల్ని తెలపడం జరిగింది. దానికి ఏదైతే రాజకీయ విమర్శే చేశారన్న, ఏదైతే మా నాయకులు ఎవరైతే ఉన్నారో రాజకీయ విమర్శల వరకే వెళ్ళారు. దానికి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి జాక్పాట్ ఎమ్మెల్యే అయినటువంటి కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు కావ్య మేడం గారు మీకు ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ వచ్చిందో అయితే మాకైతే అర్థం కావట్లేదు. ఏదైతే మాజీ ఎమ్మెల్యే గారి మీద పెట్టిన అక్రమ కేసుల వల్ల మీకు కావలి ప్రాంతంలో మైనస్ అవుతా ఉంది. మా నాయకులు కూడా గలం విప్పితే మీకు ఇంకా ఎక్కడ ఆ ప్రాంతంలో మీ ఉనికి తగ్గిపోతుందో అని మీరు ఫ్రస్ట్రేషన్కి గురయ్యి వ్యక్తిగత విమర్శలకి వ్యాఖ్యానించడం జరిగింది. ఆ వ్యక్తిగత విమర్శలు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు తల దించుకునే విధంగా మీరు మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరు మిమ్మల్ని తిట్టుకునే విధంగా మీరు మాట్లాడడం జరిగింది. ఈరోజు చెప్తున్నాం, మీరు అంటున్నారు నిన్న లోకేష్ గారు, మా యువ నాయకుడు లోకేష్ గారు ఉన్నారు మాకు ఇలా చెప్తున్నారు. నేను చెప్తున్నానన్నా, మా నాయకుల మొగతనం గురించి మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ మీ మొగతనం గురించి వస్తాను. 2019 నుంచి 24 వరకు ఎక్కడ పోయిందన్నా మీ మొగతనం? తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు పడిపోయి ఉంది. 23 సీట్లకు పడిపోయినప్పుడు అక్కడ కావలి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆర్థిక కష్టాలు కావచ్చు, వారి ఇంట్లో శుభకార్యాలకు కావచ్చు, వారికి ఇంకేదైనా ఇబ్బందులు వచ్చినా కావచ్చు, మీరు ఎక్కడికి పోయారు? మీ మొగతనం ఎక్కడికి పోయింది? ఆ రోజు ఎమ్మెల్యేగా గెలిచి మా నాయకుల మీద వ్యంగ్యాస్త్రాలు గురి పెడుతున్నారు. మీకు ఏమైనా మా నాయకులు ఏం మాట్లాడారు? రాజకీయ విమర్శ మీతో మాట్లాడారు. మీరు ఏదైనా దమ్ముంటే, మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే మీరు రాజకీయ విమర్శ చేయండి. వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. వ్యక్తిగతంగా విమర్శించడం, వాళ్ళని డౌన్ చేయడం, వీళ్ళు రాక్షసానందం పొందుతున్నారు. ఈ రాక్షసానందాన్ని పక్కన పెట్టి మీ దగ్గర ఏమైనా రాజకీయాలు ఉంటే, రాజకీయ విమర్శలు మా సైడ్ ఏమైనా తప్పులుంటే వాటిని తెలపండి. అంతేగాని వ్యక్తిగతంగా పోవడం అనేది కరెక్ట్ కాదన్న. ఈరోజు జిల్లా వ్యాప్తంగా చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి తెలుసు. ప్రతి ప్రెస్ మీ మీ అందరికి కూడా తెలుసు. అలాగే నెల్లూరు ప్రజలకు కూడా తెలుసు. ఏ విధంగా అయితే రాజకీయ విమర్శలే చేస్తారు కానీ వ్యక్తిగత దూషణలకు కానీ విమర్శలకు కానీ పోయేటటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు కాదు. చంద్రశేఖర్ రెడ్డి గారు అలా వెళ్ళరు. ఏదైనా ప్రూఫ్లు పెట్టుకొని మీకు డాక్యుమెంట్ ప్రూఫ్స్ చూపించి మాట్లాడతారే కానీ ఏ రోజు వ్యక్తిగత విమర్శల మీద పోరు. ఈరోజు ఆయన మీద మాట్లాడినందుకు మీరు 10 మెట్లు దిగి కింద దొల్లాడుతున్నారు. దిగజారిపోయారు. ఈరోజు మీరు ఆయన గురించి మాట్లాడినందుకు మీరు దిగజారిపోయారు. ఈరోజు మీరు చెప్తున్నారన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఎస్వి రంగారావు వేషాలు ఇలా అంటున్నారు అన్న. ఇలా మాట్లాడకూడదు. ఇలా మాట్లాడడానికి కారణం మీరే. ఈరోజు ఎస్వి రంగారావు గారు అయ్యి అని అంటున్నారు కదన్నా. మీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారన్నా? మీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? మా చిన్ననాటి టైంలో దేవి సినిమా వచ్చింది. దేవి సినిమాలో మాంత్రికుడు ఉన్నట్టుంటారు మీరు. ఇట్లా జుట్టు పెంచితే మాంత్రికుడు విలన్ ఉన్నట్టుంటారు మీరు. ఇలా కూడా మేము మాట్లాడగలం. కానీ మా నాయకులకు ఆ సంస్కృతి అది కాదు. మా నాయకులు ఏదైనా సబ్జెక్టే మాట్లాడమంటారు కానీ వ్యక్తిగత దూషణలకు కానీ వ్యక్తిగత విమర్శలకు కానీ వెళ్ళొద్దంటారు. ఇలాగ మీరు మాకు తెలుసు అన్న, నెల్లూరు జిల్లాలో మీరు ఎవరికి తెలియదు. ఫస్ట్ మీకు మొట్టమొదట సీట్ వచ్చినప్పుడు కావ్యకృష్ణ గారికి సీట్ వచ్చింది అంటే మేమెవరో మహిళ గారికి ఎవరో మహిళమ్మకి వచ్చింది సీట్ అనుకున్నాం. కానీ అక్కడ చూస్తే మీరున్నారు. ఓకే, మీరు ఈవీఎంల దయ వల్ల 33,000 మెజారిటీ అన్నారు, గెలిచారు, బాగానే ఉంది. ఇంకోటి కానీ మీరు ఇచ్చిన విజయాన్ని ప్రజల కోసం ఉపయోగించండి.
అంతేగాని ఒక మనిషిని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది సబబు కాదు. అలా మాట్లాడితే 2029లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. అది కూడా మీకు తెలియపరుస్తా ఉన్నానన్న. అలాగే ఇంకోటి ఏదైతే ఉందో, మీరు తెలుగు చిలక జోష్యం చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదు, వాళ్ళకి జరగదు, ఇలాంటివి చెప్తున్నారు. ఈరోజు ఇంకోటి చెప్తున్నా అన్న, మాకు కూడా ఉంటుంది. యువకులం కష్టపడి పోరాడి కొట్లాడి అధికారానికి రావాలా 2029లో అనేది మాకు ఒక జిల్ అనేది ఒకటి ఉంటుంది. యువకులుగా ఒక ఆతృత అనేది ఒకటి ఉంటుంది. ఈరోజు మీరు చేసే పనులకి, మీరు చేసే పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వచ్చి కిరీటం పెట్టే పరిస్థితులు ఉంది ఈరోజు మీ పరిస్థితి. 2029లో రాదు అని మీరు అంటున్నారు. 29లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం తథ్యం. ఆ రోజు మీరు దమ్ముంటే ఆ రోజు మాట్లాడండి. మొగతనం గురించి, ఆడింగిల వ్యవహారాలు ఇట్లా మాట్లాడారు కదా, ఆ రోజు మాట్లాడండి. ఆ రోజు మీరు కూర్చోండి, కావాలి గ్రౌండ్లో కూర్చొని పోరాడే సత్తా మీకు ఉంది అని చెప్పని ఆ రోజు చూపించండి, మేము నమ్ముతాం. ఆ రోజు దాకా మీకు అర్హత లేదన్న మాట్లాడడానికి. ఎందుకంటే మీరు వేలంపాట్లో సీట్ తెచ్చుకున్నారు. ఎవరు మాట్లాడాలా? అసలైన తెలుగుదేశం వాళ్ళు మాట్లాడాలా? వాళ్ళు మాట్లాడే ఛాన్స్ ఆడిస్తున్నారు నా ఇల్లు. వీళ్ళే చంపేస్తున్నారు వాళ్ళ నాయకుల్ని, కార్యకర్తల్ని. ఏ విధంగా మాట్లాడరు? మాట్లాడరు కూడా. ఆడ తప్పు జరుగుతుంది కాబట్టి మాట్లాడరు కూడా. దీపు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి